వర్ష, మీరు భయపడకండి సార్. మీ పేరు బయటికి రాదు. మీరు వెళ్ళండి సార్. వర్ష, నువ్విలా పిచ్చిగా ఆలోచించకు. చచ్చిపోవడం ఏంటి? మరి ఇంకేం చేయను సార్. మీరు నన్ను భార్యగా ఇంటికి తీసుకెళ్ళగలరా? ఈ తాళితో నేను ఇంటికి వెళ్ళలేను. అందరూ ఎగతాళి చేస్తారు. మీ నుంచి దూరంగా ఎక్కడికైనా వెళ్తాను. కానీ మీరు చేసిన గాయం మానదు. గిల్టీతో క్షణం క్షణం నరకం అనుభవించాలి. ఎలాగైనా నాకు చావే కరెక్టే సార్. మీరు వెళ్ళండి సార్, వెళ్ళండి. వర్ష, అలాంటి ఆలోచన చేయకు. నేను నిన్ను చావనివ్వను వర్ష. తాగి చేసిన తప్పు తప్పే. ఘోరమైన తప్పు చేశాను. అయితే పెళ్లి బట్టలతో నన్ను మీ భార్యగా మీ ఇంటికి తీసుకువెళ్ళండి. దానికంటే మనకు వేరే దారి లేదు సార్. ఇది ఫేక్ తాళి. నడిపిన ఎమోషనల్ డ్రామా బాగుంది కదా? పెళ్లి స్కెచ్ పూర్తయింది. ఇక ఆస్తి ఐశ్వర్యం మీద అధికారం సంపాదించి నిన్ను టోటల్గా బకరాని చేసి సింహాసనం మీద కూర్చుంటాను. ఇదేంటి? నేను ఆ రూట్లో వెళ్లాల్సిన దాన్ని ఈ రూట్లోకి వచ్చానేంటి? సవేరా గెస్ట్ హౌస్. సడన్ గా బ్యాచిలర్ పార్టీ అని సవేరా డీలక్స్ గెస్ట్ హౌస్ కి రమ్మని ఫోన్ చేశాడు. పార్టీ మధ్యలో నన్ను రూమ్కి తీసుకెళ్ళి బలవంతంగా బలాత్కారం చేశారు. ఎవరు కావాలమ్మా? ఇది గెస్ట్ హౌస్ కదా? అవునమ్మా, ఇది గెస్ట్ హౌసే. పార్టీలకి ఫంక్షన్లకి రెంట్కిస్తూ ఉంటాం. అంటే ఈ పక్కన అమ్మవారి గుడి ఏమైనా ఉందా? గుడి ఉంది కానీ అమ్మవారి గుడి కాదమ్మా. అదిగో అదే గుడి. థ్యాంక్స్ బాబు. సరే అమ్మా.
గెస్ట్ హౌస్ పక్కనున్న అమ్మవారి గుళ్ళో ఉన్న తాళి నా మెడలో కట్టే నువ్వు నా భార్యవని నన్ను ఇష్టం వచ్చినట్టు ఇదేంటి ఇక్కడ వినాయకుడి విగ్రహం మాత్రమే ఉంది, వర్షేమో అమ్మవారి గుడి అని చెప్పింది. దేవుడా, ఏంటిది? కృష్ణకి పావుగండ ఉన్నట్టు భవిష్యవాణిలో కనిపించింది, ఇప్పుడేమో పావేమో నా కళ్ళ ముందే పడింది. ఎందుకు ఇలా జరుగుతోంది స్వామి? హర హర మహాదేవ శంభో శంకర. స్వామి స్వామి, మీరు మళ్ళీ ఎందుకు కనిపించారు? నువ్వు వస్తావని తెలుసు, ఇది విధివ్రాత. ఏంటి స్వామి మీరు చెప్పేది? మీరు చెప్పింది నాకేం అర్థం కావట్లేదు. నువ్వెందుకొచ్చావో నాకు అర్థమైంది. నీ వ్యధ, నీ కథంతా నాకు తెలుసు రాణమ్మా. స్వామి, ఈ తల్లి బాధంతా మీకు తెలుసు, కానీ పరిష్కారం అర్థం కావడం లేదు స్వామి. నీకింకా అర్థం కాలేదా జీవితం? అర్థం కావట్లేదు స్వామి. అర్థం చేసుకుని వెళ్లేదే జీవితం. అది కాదు స్వామి, నా బిడ్డకి పాము కరిచినట్టుగా భవిష్యవాణిలో కనిపించింది. బిడ్డ బిడ్డ అంటే ఏ బిడ్డమ్మా? చిన్న బిడ్డ, పెద్ద బిడ్డ. గండముంది, పాము గండముంది. ఒక్కరికి కాదు, మొత్తం కుటుంబానికే పాము గండం ఉంది. జాగ్రత్త పడకపోతే అంతా నాశనమే. ఈ సమస్యకి ఏదైనా పరిష్కార మార్గం చెప్పగలరా స్వామి? స్వామి స్వామి స్వామి, అయ్యో స్వామి నాకేదో చెప్పడానికి వచ్చారు. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో నన్ను వదిలేసావేంటి స్వామి? ఒకవైపు ప్రియని పెళ్లి చేసుకుంటానని వర్షని పెళ్లి చేసుకుని వచ్చాడు, మరోవైపు స్వామీజీ భవిష్యత్తు గురించి ఏవో హెచ్చరికలు చేస్తున్నారు. మధ్యలో ఈ పావు గండం. అసలేం జరుగుతోందో నాకేం అర్థం కావట్లేదు. నాకేదో ఒక పరిష్కారం చూపించు స్వామి, చూపించు. గుడ్ మార్నింగ్ అత్తయ్య. కాఫీ తీసుకోండి. వర్ష, ఏంటత్తయ్య? కృష్ణ నీకు తాళి కట్టింది అమ్మవారి సమక్షంలోనా? అవునత్తయ్య, ఆ విషయం ఆల్రెడీ మీకు చెప్పాను కదా. చెప్పావు, కానీ అది అబద్ధం. మళ్ళీ అడుగుతున్నాను, కృష్ణ నీ మెళ్ళో తాళి ఎక్కడ కట్టాడు? కరెక్ట్గా చెప్పు. అమ్మవారి విగ్రహం దగ్గర తాళి తీసుకొచ్చి కట్టాడు. ఇందులో అబద్ధమే ఉంది అత్తయ్య. వర్ష, అక్కడ అమ్మవారి విగ్రహం లేదు, వినాయకుడి విగ్రహం ఉంది. రాత్రి దారిలో సవేరా గెస్ట్ హౌస్ కనిపించింది. అనుకోకుండా లోపలికెళ్ళాను. నువ్వు చెప్పినట్టు అక్కడ అమ్మవారి విగ్రహమే లేదు. ఏదో ఒక విగ్రహం అయితే ఉంది కదా అత్తయ్య. అంటే అక్కడ ఏ విగ్రహం కూడా తెలియకుండానే మీరు పెళ్లి చేసేసుకున్నారా? అదేంటత్తయ్య, మీరేదో ఇన్వెస్టిగేషన్ చేసినట్టు మాట్లాడుతున్నారు. మంచిగా మారినవాడు సడన్ గా నిన్ను పెళ్లి చేసుకుని వచ్చాడు.
నా అనుమానాలు నాకుంటాయిగా. నువ్వు నిజం చెప్పు. నేను ఒంటరి ఆడపిల్లని. మీ అబ్బాయి బలవంతంగా పెళ్ళంటే షాక్లో ఉన్నాను. పైగా అక్కడంతా చీకటిగా ఉంది. ఏ విగ్రహం ఉంది ఏంటన్నది నేనేం గమనించలేదు. ఆ క్షణంలో గుర్తుపెట్టుకునే అంత సెన్స్ కూడా నాకు లేదు. అయినా మీ కొడుకు పెళ్ళి ఎక్కడ జరిగిందో హిస్టరీ కావాలంటే మీ అబ్బాయిని అడగండి, డీటెయిల్గా చెప్తాడు. నువ్వే అన్నావు కదా నీ కొడుకు ఏ క్షణంలో ఎలా ఉంటాడో తెలీదని. అందుకే వాణ్ణి అడగలేదు. కానీ ఎందుకు వాడింత సడన్గా పెళ్లి చేసుకున్నాడో ఆ నిజం చెప్పే వరకు ఎదురుచూస్తాను. అంటే మీ అబ్బాయి ఈ పెళ్లితో సంతోషంగా లేడంటారా అత్తయ్య? నువ్వే అన్నావు కదా కాసేపు ప్రేమగా ఉంటాడు, కాసేపు కోపంగా ఉంటాడని. అంటే దీని అర్థం నీతో సంతోషంగా లేడని కదా. అమ్మో, నా ప్రతి మాటని స్కాన్ చేస్తోంది. ఆచితూచి మాట్లాడాలి. నువ్వు కూడా సంతోషంగా లేను అని చెప్పావు కదా. కృష్ణ ఎందుకిలా ఉంటున్నాడో, వాడి వెనకాల ఎలాంటి ప్రమాదాలున్నాయో నాకన్నీ తెలుస్తూనే ఉన్నాయి. అందుకే కృష్ణకి సంబంధించిన ఏ చిన్న విషయాన్ని వదలకుండా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నాను. నిజాన్ని నమ్మించాలంటే రుజువులు కావాలి. అబద్ధాన్ని నమ్మించడానికి కేవలం నటిస్తే చాలు. అమ్మో, ఈవిడ నీడిలా వెంటాడుతుంది. కుప్పదీసి నా ఫేక్ పెళ్లి పసిగట్టేసిందా? ఏంటి టెన్షన్గా ఆలోచిస్తున్నావు? అంటే మీ అబ్బాయి నన్ను పెళ్లి చేసుకుని రావడం తప్పు చేశాడని మీ ఉద్దేశం? పెళ్లి చేసుకుని తప్పు చేశానని మీ అబ్బాయి మీతో అన్నాడా అత్తయ్య? మీరిద్దరూ పెళ్లి చేసుకుని తప్పు చేశారు అని నేను అనడం లేదు. ఒకవేళ మీది తప్పే అయితే సరిదిద్దాల్సిన బాధ్యత నా మీదుంది కదా. ఇంట్లో ఏం జరిగినా ఈ కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీదుంది. పైగా మీరిద్దరూ ఒక్కో టైంలో ఒక్కోలా ఉంటున్నారని నాకనిపిస్తోంది. ఎందుకలా ఉంటున్నారో తెలుసుకోవాలి కదా. తెలుసుకుంటాను. అమ్మా, ఆవులిస్తే పేగులు లెక్క పెడుతోంది. అయినా ఆవిడ కంటే నేనేం తక్కువ? కృష్ణ నా కాళ్ళ దగ్గర ఉన్నంత వరకు నెవ్వరూ ఏమీ చేయలేరు. ఏంటి అలా చూస్తున్నావు? ఆల్ ది బెస్ట్ చెప్పావా? ఎందుకు? మళ్ళీ జైలుకి రావడానికా? జైలు నుంచి రిలీజ్ అవుతున్నందుకు. నువ్వు జనాల కోసం ఉద్యమం చేసి రాలేదు. కట్టుకున్న భార్యని కిరాతకంగా చంపి జైలుకొచ్చావు. కానీ బయటికి వెళ్తున్నాను కదా. నీ పరపతి డబ్బు ఉపయోగించి బయటకొచ్చావు. ఎస్, ఇట్స్ ట్రూ. డబ్బే నాకు ఎనర్జీ. డబ్బుతో పాటు అనుమానమైన జబ్బు కూడా ఉందంట కదా. నా వెనక జనాలు నన్ను సైకో, సాడిస్ట్, రకరకాల బిరుదులతో పిలుస్తారు. ఇట్స్ ట్రూ, బట్ ఐ డోంట్ కేర్. ఈసారైనా కరెక్ట్గా ఉండు. మళ్ళీ అత్తారింటికి రావద్దు. ఇట్స్ ట్రూ. అత్తరిలంటే నాకు గుర్తొచ్చింది. ఏంటది? పెళ్ళి, 3 ముళ్ళు 7 అడుగులు. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంటే బద్నామి సుబగే త్వందీవ శరదాం శతాం. నమస్తే సార్. నమస్కారం. ఏంటి మళ్ళీ నా వైపు చూస్తున్నావు? వెళ్ళవయ్యా బాబు. నువ్వు వాడే స్ప్రే నాకు నచ్చలే. అయినా నీకెందుకు స్ప్రే?
కీస్ ఇలా ఇవ్వు. వీడు నేను కొట్టుకున్న స్ప్రేని ఎప్పుడు అబ్జర్వ్ చేశాడు? ఓ నాయనో, వీడు నిజంగానే సైకోలాగే ఉన్నాడు. అబ్బో. మల్లెపూలు ఫ్రెష్గా ఉన్నాయి ప్రియా. ఏదైనా ఫ్రెష్గా ఉంటేనే మజా ఉంటుంది. వాడిపోయాక పువ్వులు అన్నీ అయిపోయాక పెళ్లి చేసుకుంటే గూస్ బంప్స్ ఉండవు, గుబాళింపు ఉండదు. బహుశా ఫస్ట్ రిలీజ్ క్రేజ్ సెకండ్ రిలీజ్ ఉండదు. సెకండ్ హ్యాండ్ కదా ప్రియా. వదినా, వాడిపోయిన పూల గురించి, పెళ్లిలో గూస్ బంప్స్ గురించి నువ్వు చెప్పడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. అంటే నేను దెయ్యానా? ఇప్పుడు మీ అమ్మా నాన్నలకి ఇప్పుడు నేను దేవతని. నాకు మాత్రం కరువి దయ్యాను. సర్లే, ఇంతకీ విజయ్ నీకు నచ్చాడా? నచ్చాల్సిన అవసరం లేదు. కొన్ని ఫోటో చూసావా? చూడాల్సిన అవసరమూ లేదు. అవునులే, అన్నీ అయిపోతే ఎవడైతే ఏంటి, కళ్ళు మూసుకుని సంసారం చేయాల్సిందే కదా. నేను కళ్ళు మూసుకుని తాళి కట్టించుకుంటాను. తాళి కట్టాక నీ లైఫ్ నీ ఇష్టం. కానీ ఇప్పుడు పెళ్లి చూపులకు మాత్రం కొంచెం నవ్వుతూ ఉండడానికి ట్రై చేయి. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాను. ప్రాణం పోయినా వెనక్కి తగ్గను. నువ్వు నీతులు చెప్పకొదినా. మావయ్య, ఏంటమ్మా? ప్రియ రెడీ. అబ్బాయి ఇంకా రాలేదేంటమ్మా? టైంకి వచ్చేస్తాడు, మీరేం టెన్షన్ పడకండి మావయ్య. ప్రియ పెళ్ళయ్యే వరకు టెన్షన్ తప్పదు. మావయ్య, ప్రియ కోటీశ్వరుల ఇంటికి కోడలవుతోంది. ఇది నిజంగా ప్రియ అదృష్టం. ఇంత పెద్ద సంబంధం తీసుకొస్తావని నేను ఊహించలేదమ్మా. అర్జెంటుగా పెళ్లి నిర్ణయం తీసుకున్నాం. ఏదో ఒకటి తండ్రిగా నా బాధ్యత నెరవేర్చాలని ఈ సంబంధాన్ని ఒప్పుకున్నాం. అంతా సవ్యంగా జరుగుతుంది కదమ్మా? ఆ అబ్బాయికి ప్రియ బాగా నచ్చిందంట. పెళ్లి చూపులు అవసరం లేదు, డైరెక్ట్ గా పెళ్ళే అంటున్నాడంటే మీరే ఆలోచించండి. ప్రియ పెళ్ళైపోతే నేను మీ మావయ్య కాస్త కుదుట పడతాం. అమ్మా, నేను మాధవి ఎంక్వైరీ చేశాం. మంచి ఫ్యామిలీ అంట. ఇలాంటి రిచ్ ప్రపోజల్ వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు. అదిగో ఆ అబ్బాయి వాళ్ళు వచ్చేసారు. రండి రండి. నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే. నమస్తే అండి. నమస్తే. అబ్బాయి అక్క. నమస్తే. మా ప్రియ పేరెంట్స్ అండి. నమస్కారం అండి. ఆ అబ్బాయి ఎక్కడ సులోచన్ గారు? ఇంపార్టెంట్ బిజినెస్ ఫోన్ వస్తేను ఇప్పుడే అదిగో.
నా ₹1,00,00,000 పెళ్లి కొడుకు వచ్చేస్తున్నాడు. రారా సైకో పెళ్లి కొడుక. నమస్తే అండి. నమస్కారం బాబు. విజయ్ వీళ్ళు తెలుసక్క, మాధవి గారు ఫోన్లో అందరినీ పరిచయం చేశారు. ఇట్స్ ట్రూ. అక్క, ఈరోజు నా కళ నెరవేరుతుంది. నిజమేరా? అత్త, మావయ్య, బావుమరిది ఇలా అన్ని రిలేషన్స్ ఉన్న కుటుంబంలో పెళ్లి చేసుకోవాలన్న కళ నెరవేరబోతోంది. ఇట్స్ ట్రూ అక్క. చాలా సంతోషం. రండి బాబు, రండి. కూర్చోండి. అమ్మ మాధవి, ఒరే విజయ్, నాకు అమ్మాయి బాగా నచ్చిందిరా. నీ అభిప్రాయం ఏంటి? నాకు నచ్చలేదు. అంత అందంగా కూడా లేదు.